గైస్, హార్లీ డేవిడ్సన్ వాళ్ళ X440లో ఆల్మోస్ట్ 10 మేజర్ అప్డేట్స్ తోని లాంచ్ చేసిందంటే మీరు నమ్ముతారా? ఒక 10 మేజర్ చేంజెస్ ఉన్నాయి ఈ బైక్ లో ఓల్డ్ వర్షన్ తో కంపేర్ చేస్తే. 10 మేజర్ చేంజెస్ అంటే చూసుకోండి. సో అన్నిటికంటే ఫస్ట్ మనం నోటీస్ చేసేది మనకి బార్ అండ్ మిర్రర్స్ ఇచ్చారనమాట ఈ బైక్ లో, విచ్ లుక్ స్టన్నింగ్. అసలు ఈ బైక్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయింది ఆ బార్ అండ్ మిర్రర్స్. ఫస్ట్ చేంజ్ అయితే బార్ అండ్ మిర్రర్స్. మనకి హ్యాండిల్ బోల్ట్ ఏదైతే ఉంటుందో ఈ కొత్త వర్షన్ లో మనకి హ్యాండిల్ బోల్ట్ కూడా కొంచెం పెద్ద చేశారు, సో దట్ మీకు ఆ బిల్డ్ క్వాలిటీ అనేది కొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి అనమాట. అండ్ అదే కాకుండా ఇంకొక మేజర్ చేంజ్ వచ్చేసరికి వెనకాల టైల్ లైట్ ఉంటుంది కదా, బ్రేక్ లైట్. అది నార్మల్గా ఇంతకు ముందు బయటకు ఉండేది అనమాట, ఇప్పుడు కొంచెం దాన్ని డిజైన్ చేంజ్ అనేది చేశారు. అండ్ ఇంకో బెస్ట్ చేంజ్ వచ్చేసరికి ఈ బైక్ లో ఇప్పుడు మనకి రైట్ బై వైర్ థ్రాటిల్ అనేది ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ చేంజ్ వచ్చేసరికి ఎగ్జాస్ట్ అనమాట. ఎగ్జాస్ట్ సేమ్ ఎగ్జాస్టే, బట్ హీట్ షీల్డ్ ఏదైతే ఉంటుందో అదైతే ఇప్పుడు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఎగ్జాస్ట్ పైన. అండ్ ఇంకా ఎవ్రీ ఇంచ్ ఎవ్రీ డీటెయిలింగ్ వీళ్ళైతే అప్డేట్ చేయడం జరిగింది. లైక్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే హార్లీ డేవిడ్సన్ లోగో ఫుట్ పెక్స్ మీద, హార్లీ డేవిడ్సన్ లోగో హెడ్ లైట్ మీద, సో ఇవన్నీ కొంచెం డీటెయిలింగ్ అనేది ఇంప్రూవ్ చేశారనమాట. అండ్ ఇంకో మేజర్ చేంజ్ వచ్చేసరికి హ్యాండిల్ లో మనం ఏదైతే గ్రిప్ పట్టుకుంటామో ఆ గ్రిప్ కూడా వీళ్ళైతే అప్డేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా బెటర్ గ్రిప్ అనేది మనం ఈ బైక్ లో అయితే చూస్తాము. అండ్ నెక్స్ట్ మేజర్ చేంజ్ చార్జెస్ ఏదైతే ఉంటుందో అది కూడా చేంజ్ అయింది ఈ బైక్ లో. అండ్ ఇప్పుడు వీళ్ళు బ్యాక్ మడ్గార్డ్ అనేది ఇచ్చారనమాట. పాత వర్షన్లో మనకి మడ్గార్డ్ అనేది లేదు అసలు, ఇప్పుడు ఒక చిన్న మడ్గార్డ్ అనేది వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. అండ్ ఓల్డర్ వర్షన్ లో మనకి ఒక ఎక్స్ట్రా బటన్ ఉండేది, SOS బటన్ అనేసి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కోసం ఒక SOS బటన్ అనేది ఇచ్చారనమాట ఓల్డర్ వర్షన్ లో. ఇప్పుడు ఆ SOS బటన్ ని వీళ్ళు రిమూవ్ చేశారు. మేబీ అది ఎక్కువ మంది యూజ్ చేస్తలేరేమో, అందుకే దాన్ని అయితే రిమూవ్ చేసేసినారు.